గ్రంథం తెరిచి ఈ 3వ రోజు ఏలియా దినములలో జరిగిన అద్భుతాలని నేటి దినాల్లో కూడా ప్రభు చేయటానికి సమర్థుడిగా ఉన్నాడు కనుక ఆ వాక్యాల్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఏలియా చేసిన 3వ అద్భుతాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. మీరు శ్రద్ధ కలిగి ఈ మాటలు ఆలకించాలని కోరుతున్నాను. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఆమేనండి. ఒకసారి 3వ అద్భుతం టైటిల్ ఏమిటంటే సారెపతు విధవరాలు కుమారుణ్ణి బ్రతికించుట అనండి. కొంచెం గట్టిగా మాట్లాడదాం. సారెపతు విధవరాలు కుమారుణ్ణి మాట్లాడాలి అందరూ. సారెపతు విధవరాలు కుమారుణ్ణి బ్రతికించుట. చాలు. ఏలియా చేసిన ఇది 3వ అద్భుతం. మనం ఒక శీర్షిక ఒకటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉన్నాము. మొదటి అద్భుతాన్ని వర్షం కురవకుండా చేయటం. 2వ అద్భుతం సారెపతు ఇంటిలో సమృద్ధిని కలిగించటం. సో 3వ అద్భుతం దగ్గరికి వచ్చినప్పటికీ చూస్తే సారెపతు విధవరాల యొక్క కుమారుణ్ణి ఏలియా బ్రతికించగలిగాడు. ఇది ఎలా సాధ్యం? నిజంగానే ఇది ఊహకందని అద్భుత కార్యం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకు బ్రదర్ అంటే ఏలియా చేసిన ఆ శక్తి కలిగిన సేవ, ఒక మహిమ కలిగిన పరిచర్య నేటి దినాల్లో కూడా ఏలియా తరం ఖచ్చితంగా ప్రస్తుత కాలం సేవ అద్భుతాలతోనే దేవుని పరిచర్య అన్యజనులకి ఒక మహిమ కలిగిన సువార్తగా ప్రజల యొద్దకు తీసుకెళ్ళటానికి నేటి సంఘాలలో నేటి సమాజంలో పరిచర్యలో ఖచ్చితంగా అద్భుత కార్యాలు అనేవి జరగాలి. ఇక్కడ సారెపతు విధవరాలు జీవితాన్ని మనం చూస్తే ఒక్క ఒక్కడే కొడుకు. ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. మీ పిల్లల మీద మీకు మమకారం, ఆప్యాయత, అనురాగం ఉంటుంది. అందులోకి లేక పుట్టిన పిల్లలంటే మరీ ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మీలో ఒక 2-3 కుటుంబాలకి ఒకే ఒక పిల్లోడు, ఒకే ఒక కూతురు ఉన్న బిడ్డలు ఉన్నారు. సో ఒక పిల్లోడు ఉంటే వాడి మీద ఆ దేవుని తర్వాత కుటుంబం మీద చూపే ప్రేమలో ఆ బిడ్డల మీద ఎక్కువ ప్రేమ మనం చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం. సంతులేని వారిని ఇలాలుగా కుమారుల సంతోషం గల తల్లిగా చేసేవాడు. కుమారులు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం అని వాక్యంలో రాయబడి ఉంది కదా. మరి అలాంటి ఒక్క కుమారుడు చనిపోయిన పరిస్థితులు ఉంటే ఆ తల్లి ఆక్రందన, ఆ తల్లి వేదన, ఆ గుండె కోత ఎంత వేదనకరంగా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఒకసారి మనం ఆలోచిస్తే అది వర్ణనాతీతం, వర్ణించలేం. అయితే దైవజనుడు ఆ కుటుంబంలో చేసిన ఈ అద్భుతమైన కార్యాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు నిజమే కదా ప్రభా, ఈ చివరి దినాల్లో ఇలాంటి కార్యాలు అన్యజనుల మధ్యలో నువ్వు చేయాలి. నీవు మాత్రమే చేసే దేవుడు. నువ్వు చేయకపోతే నిజంగా మేము సేవ చేయలేము అని మనస్ఫూర్తిగా నేను ఆలోచించుకుంటా ఉన్నప్పుడు కొన్ని మాటలు దేవుని వాక్యంలోంచి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. వాటిని ఒక పాఠంగా ఈ రాత్రి మనం స్టడీ చేస్తాం, ధ్యానం చేస్తాం. తప్పకుండా నేటి సమాజంలో అపోస్తుల దినాలలో జరిగిన కార్యాలు, అద్భుత కార్యాలు ఈ చివరి దినాల్లో సంఘము ద్వారా నా ప్రభువే జరిగించునుగాక. కొంచెం గట్టిగా ఆమెనండి. ఇంతకీ ఈ కుమారుడు ఎందుకు చనిపోవలసిన పరిస్థితులు వచ్చినాయి అయ్యా అంటే
వాక్యంలో మనం చదువుకోగలిగితే ఆ మాటలు ఇలా రాయబడుతూ వచ్చాయి. తన ప్రాణము నిలవలేనంత వ్యాధి, ప్రాణము నిలవలేనంత ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవలేనంత వ్యాధి గలవాడాయను. అంటే ఒక రోగము, ఒక వ్యాధి మనిషిని రోజు రోజుకి క్షీణించిపోయినట్లు చేస్తుంది. వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ స్థితిని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు సిక్కై బలహీనమై అనారోగ్యంతో వ్యాధితో బాధపడుతున్నప్పటికీ వాళ్ళ పరిస్థితులు వేరుగా కనబడుతూ ఉంటాయి. ఈ కుమారుడు వ్యాధిగ్రస్తుడే, రోగం ఆ వ్యక్తిని పూర్తిగా తనలో ప్రాణము లేకుండా, ప్రాణము నిలవలేనంతగా ఆ వ్యాధి అతన్ని క్షీణింప చేస్తూ వచ్చింది. అతడు మరణానికి సంసిద్ధమైపోయి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల మధ్యలో దైవజనుడైన ఏలియా, ప్రవక్త అయిన ఏలియా ఆ ఇంటిలో లేదా ఆ ప్రాంతంలోనే ఈ సూచక క్రియ నిజంగా ఆయన సేవకు ఒక అద్భుతమైన మలుపు, ఒక టర్నింగ్ పాయింట్. ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించటం అంటే అది మహాద్భుత కార్యం. అందుకే వాక్యంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. చూద్దామా? 138వ కీర్తన 7వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదవగలిగితే, అక్కడ ఈ విధంగా భక్తులు మాట్లాడుతూ, వర్ణిస్తూ ఆయన మాటల గురించి మాట్లాడుతూ ఉన్న వాక్యం ఈ విధంగా ఉంది. వాక్యంలో చూడగలిగితే 138వ కీర్తన 7వ వచనం, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించేదివి. ఒకసారి అందరూ ఆమేన్ అంటారా? నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవే నన్ను బ్రతికించేవాడు. అంటే మనిషికి ఎదురయ్యే ఆపదలు అనేక విధాలుగా ఉంటాయి. కొంతమందికి అనారోగ్యం, రోగము మనిషిని ఆపదలోకి తీసుకెళ్ళిపోతుంది. వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్, చావు బ్రతుకుల మధ్యలో ఉన్న స్థితిగతులు, ఓ భయంకరమైన ఆపదది. భక్తుడు అంటాడు, నేను ఆపదలో ఉన్నప్పుడు నీవే నన్ను బ్రతికించావు కదయ్యా అంటున్నాడు. నిజమే, బ్రతికించే దేవుడు మన ప్రభువే. ఇక్కడ కూర్చున్న మనమందరము ఈరోజు బట్ట కట్టి బ్రతికున్నామంటే కేవలం దేవుని కృప. ఎందుకన్నయ్యా ఇంత పెద్ద మాట అన్నారు అని అంటే, 2020 ఒకసారి వెనక్కి వెళ్ళండి, ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, లైవ్లో ఉన్న వాళ్ళలో, దేవుని మాటలు ఆలకిస్తున్న వాళ్ళలో ఒక 70% క్వారంటీన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ సంఖ్యను మనం చూడగలుగుతున్నాం. మరణపు అంచుల వరకు వెళ్ళిపోయిన పరిస్థితి, నాలుక వాసన తెలియలేని పరిస్థితి, ఆ నాలుక టేస్ట్ తెలియట్లేదు, ముక్కుకు వాసన రావట్లేదు, క్వారంటైన్లో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి, ఆక్సిజన్ లెవెల్ పడిపోతూ ఉన్నాయి పూర్తిగా. అలాంటి స్థితిలో నుంచి బ్రతికించిన వాళ్ళను చాలామంది సాక్ష్యాలు మీలో ఉన్నారు. ఒక్కరని చెప్పలేను, అనేకులు ఆ మరణపు అంచుల మట్టుకు వెళ్ళిపోయి ఆ ఆపద స్థితిలోంచి మరలా దేవుడు ఆయుష్ ఇచ్చి బ్రతికించిన స్థితిగతులు. ఒకేలా రోగ పరిస్థితి, మరణానికి సమీపంగా వెళ్ళిపోయిన పరిస్థితులు. 2015 సంవత్సరం అనుకుంటే, 14-15 సంవత్సరం మన మందిరానికి వచ్చే సహోదరి పూర్తిగా ఆమె అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. డాక్టర్ గారు సెలన్ పెడదామంటే నరం దొరకట్లేదు, పూర్తిగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది ఆమె. సో ఆ మరణపు అంచులోకి వెళ్ళిపోయిన బిడ్డలను కూడా సంఘంలో దేవుడు బ్రతికించి సాక్షిగా నిలబెట్టాడు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా డాక్టర్ గారి యొక్క తన భార్య గారి గురించి ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళితే చెప్తున్నారు, అయ్యా అమ్మ ఎప్పుడో చనిపోవాలయ్యా, కానీ దేవుని కృప
మరలా ఆయుష్ పోసాడు ఆయన అని ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే ఎందరికో ఎన్నో భయంకరమైన మరణపు అంచులు, రోగం, రకరకాల పరిస్థితుల మధ్యలోంచి కూడా దేవుడు బ్రతికించిన ఆ స్థితిని ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏలియా సేవా పరిచర్యలో ఈ అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయగలిగాడు. నేటి దినాల్లో కూడా ఇలాంటి గొప్ప కార్యాలు యేసు నామములో నా ప్రభు జరిగించునుగాక. చేతులు చాపి ఒకసారి హల్లెలూయా చెప్తారా? అయితే తన కుమారుడు చనిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు సారెపతు విధవరాలు ఫీలింగ్, ఆమె ఫీలింగ్ ఎలా ఉందో తెలుసా? వినండి. దైవజనుడు అడుగుపెట్టినప్పుడేమో బుడ్డిలో నూనె తరగలేదు, తొట్టిలో పిండి తరగలేదు. ఒక ఫ్యాక్టరీ వల్లే ఆ ఇంట్లో సర్వ సమృద్ధి గిన్నె నిండి పొర్లిపోతూ ఉంది. మరి కుమారుడికి ఆపదొచ్చినప్పుడేమో, మరణం ఇంట్లో విలయతాండం చేస్తున్నప్పుడేమో ఏలియాని ఏమంటుందో తెలుసా? ఆమె, నువ్వు చంపడానికి, మా కొడుకుని చంపడానికి వచ్చావు మా ఇంటికి అంటుంది. స్తోత్రం హల్లెలూయా. ఏమంటారా మీరు? మీరు చదవలేదు ఆ వచనాలు? నా వైపు అంత సీరియస్గా చూస్తున్నారు తల్లులారా, అన్నులారా. అప్పుడు నేను ఆ డైమెన్షన్లోనికి వెళ్ళాను. నిజమే కదా, మేలు జరిగినప్పుడేమో దేవుణ్ణి స్తుతించుడి అంటాం, కష్టము కీడు ఎదురొచ్చినప్పుడేమో ఎందుకు ఇలా జరిగింది అంటాం. ఆమె చూడండి, ఆమె ఫీలింగ్ చూడండి. ఇక్కడ ఆమె డైమెన్షన్లోకి మనం కూడా ఆలోచిద్దాం, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. 1వ తారీఖు వచ్చింది, జీతం వచ్చింది. అప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? నీవు చేసిన, అదిగో చూడండి, నేను పాడకుండగానే మీరు ఎంత అద్భుతంగా సాగదించి పాడుతున్నారు చూడండి. ఆ స్కేలు, రిధం అన్నీ సరిపోతున్నది కదన్నా, బాగుంది. కానీ ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నప్పుడు ఏమో ఇంక పాట రాదు. నమ్మి నమ్మి మనుషులను, ఇలా ఉంటుంది మనిషికి. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 100% బిలీవర్స్ ఇలాగే ఉన్నారు. బాగా అన్నీ కలిసి వచ్చినప్పుడేమో అద్భుతంగా దేవుణ్ణి స్తుతిస్తాం కదా. ఒక చిన్న శ్రమ మన ఇంట్లోకి అనుమతి ఇచ్చాడనుకోండి, ఆ శ్రమలో మనం ఏలియా అని అంటుంది ఆమె, నా పిల్లోడిని చంపడానికి వచ్చాము మా ఇంటికి అంటుంది ఆమె. ఏ తల్లి, ఏ దైవజనుడు అలా రాడు ఇంటికి. అంటే ఆమెకున్న బాధ, ఒక్కగాని ఒక కొడుకుని పోగొట్టుకున్న ఆ ఫీలింగ్, ఆ పరిస్థితి అలా ఉంది. మరి నేను ఆలోచించాను, ఎంత స్థితిలో ఫీల్ అయిన ఏమికి దేవుడు ఎలా చేయగలిగాడు ఈ అద్భుతం? చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? హుషారుగా చెప్తారా? దేవుడు ప్రేమ స్వరూపి, ఆమేనండి. కొన్నిసార్లు మనం ఏ నోటితో స్తుతించామో ఆ నోటితోనో కొన్నిసార్లు దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. యోబే గుర్తు చేసుకోవాలి, అసలు నోటి మాట ద్వారా కూడా ఒక్క మాట అనలేదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, దేవునికి స్తుతి అన్నాడు. ఫీలింగ్ మారిపోతూ ఉంటుంది మనకి. మా పెద్ద పాస్టర్ చెప్తూ ఉంటాడనమాట, విశ్వాసుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, బాబా పెడితేనేమో, ఇప్పుడు మీరు ఫీల్ చేస్తారని నేను మాట్లాడతాను. పెడితేనేమో పెళ్ళి, అబ్బా మా పాస్టర్ గారు అంత గొప్ప ఆయన లేడు, అసలు అన్న పాట పాడా బర్నబాస, అసలు ఏముంటుందన్న రాగం ఏంటన్నా, అన్న ఏంటన్నా, సంగీతం ఏంటన్నా అంట. కొంచెం ఘాటైన మసాలా వాక్యం గేను కొంచెం గేను హృదయానికి తాకిందా, హత్తుకుందా, వాక్యం చెప్పుకోవాలి, ఆయన రిఫరెన్స్లు చెప్పుకోవాలి. ఓరు బాబాయ్, దేవుడికి స్తోత్రం. చూసారా ఫీలింగ్ ఎలా మారిపోతుందో? సారెపతు విధవరాలే, ఆ దైవజనుడు అడుగు పెట్టినప్పుడు బాగున్నాయి, అన్ని పరిస్థితులు బాగున్నాయి. అయితే ఒక శ్రమ అనుమతించాడు దేవుడు. మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో ఎదురవుతున్న కొన్ని శ్రమలు,
ఆ బాధాకరమైన స్థితిగతులు, అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. పరిశుద్ధాత్ముడు మరలా నిన్ను నూతనపరిచి, ఏలియా అంటాడు, మరలా ఇతనిలోనికి ప్రాణం వచ్చునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఒకవేళ ఈ రాత్రి నీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ, కోల్పోయినవన్నీ తిరిగి మరలా నా దేవుడు ప్రసాదించునుగాక, మరలా నూతన బలాన్ని ఇచ్చునుగాక, మరలా నూతనమైన ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక, దైవిక స్వస్థతను అనుగ్రహించునుగాక. ఈ రాత్రి నా ప్రశ్న, విధవరాలు కుమారుడు బ్రతకడానికి గల కారణం ఏమిటి? మీ డైరీలో మధ్యలో అడ్డగీత ఇలా కొట్టండి. ఇటు పక్కనేమో విధవరాలు, ఇటు పక్కనేమో ఏలియా. వాళ్ళిద్దరూ చేసిన కొన్ని పనులు ఉన్నాయి. అంటే సేవకుడు చేయవలసినవి సేవకుడు చేయాలా? ఒక విశ్వాసి చేయవలసినవి ఒక విశ్వాసి చేస్తే ఖచ్చితంగా దేవుడు తన కార్యాన్ని ఈ రాత్రే ప్రారంభించునుగాక. మేమెంతగా ప్రలాపించి కడుపు మార్చుకుని ఉపవాసం ఉన్నా నువ్వు చేయవలసినట్లుగా నువ్వు చేయకపోతే దేవుడు అద్భుతం ఎలా చేయగలుగుతాడు? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ గారు అంటారు, నేను చేయవలసింది నేను చేస్తానండి, మీరు చేయవలసింది అంటే మీరు మెడిసిన్ వాడితే చాలు, నేనైతే వైద్యం చేస్తాను, మీరు మెడిసిన్ వాడితే చాలు, క్యూర్ అయిపోతుంది అంటాడు ఆయన. మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, ఒక పేషెంట్ చాలా చావు బ్రతుకుల్లో ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకొచ్చారు. మొత్తం మీద డాక్టర్ గారు వైద్యం అందించారు, అద్భుతంగా బ్రతికాడు. ఆ డాక్టర్ గారు ఏమంటారో తెలుసా? డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కదా, ఇద్దరు డాక్టర్లు ఉన్నారు మనకి. ఏమంటారు తెలుసా? డాక్టర్ గారు ఏమంటారు తెలుసా? పేషెంట్ వాళ్ళ తాలూకు మాట్లాడుతూ, పేషెంట్ తాలూకు ఎవరు? ఒక గంట ముందు తీసుకొచ్చారు కాబట్టి బతికాడు. అంటే వాళ్ళు తీసుకురాకపోతే ఏమైనా అంతే. అంటే డాక్టర్ గారు చేయవలసింది చేశాడు, వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేశారు. ఇంకా బాగా అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే, మన మందిరంలో కోవిడ్ టైంలో చాలామందిని దేవుడు సేవ్ చేసి బ్రతికించాడు. ఒక ఆయన సాక్ష్యం చెప్తే ఇలా అన్నాడు. అన్న తెలిసిన ఆయన సాక్ష్యంలో ఈ పదాలు వర్ణించాడు. ఆ పైనేమో యేసుప్రభు ఉన్నాడు, ఈ హాస్పిటల్లోనేమో యేసుబాబు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ ఇద్దరు యేసుబాబు వల్ల బతికాను అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజమే. అంటే ఆయన ఫ్రెండే, బోస్ అనే వాళ్ళ ఫ్రెండే ఆయన యేసుబాబు. ఆయన చేయవలసిన సహాయం చేశాడు, పయాని దయ ఆయన దయ చూపించాడు. సో ఈ విధవరాలు యొక్క కుమారుడు బ్రతకడానికి ఏలియా చేసిన పని ఉంది. ఎట్ ద సేమ్ టైం విధవరాలు చేసిన క్రియలు కూడా ఉన్నాయి. అందుకని మీ డైరీలో ఒక అడ్డగీత జతపరచుము, అప్పుడప్పుడు చదువుకుంటాం కదా మనం, దేవుడికి స్తోత్రం. అలాగా విధవరాలు పేరు రాసుకోండి పైన హెడ్డింగ్, ఇటు పక్కనేమో ఏలియా గురించి రాసుకోండి. వీళ్ళిద్దరి గురించి కొంచెం అనుబంధంగా మాట్లాడుకుంటా ఈ అద్భుత కార్యం నీ జీవితంలో చేయటం కొరకే ప్రభు ఆత్మ కార్యం ఈ రాత్రి ప్రారంభించునుగాక. రైట్. విధవరాలు చేసిన కార్యం ఏంటయ్యా? ఎందుకు దేవుడు విధవరాలు కుమారుడిని దేవుడు బ్రతికించాడు? ఈ కుటుంబంలో ఈ అద్భుతం జరగడానికి గల కారణం ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ విధవరాలు దాంట్లో రాయండి. ఫస్ట్ పాయింట్ చదువుదాం. రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని అక్క చదువుతారు, విందాం ఒకసారి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై 17వ అధ్యాయము 17 బ్రదర్స్ 17వ అధ్యాయం 18 వచ్చిన. ఆమె ఏలియాతో దైవజనుడా నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నువ్వు ఎందుకు వచ్చావు? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. ఇది ఇంట్రడక్షన్లో చెప్పేశాను. ఫస్ట్ పాయింట్ పాపము ఒప్పుకున్నది అనండి. ఆమె అంటుంది చూడండి, ఆమె ఏలియాతో దైవజనుడా నా యొద్దకు నువ్వు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకము చేసి. అంటే
ప్రతి రోగానికి, ప్రతి దేనికైనా సరే పాపం అనేది ఒక కారణం అయిపోయింది. ఆ ఇంటిలో అలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనవి. ఇప్పుడు దైవజనుడు వచ్చాడు, అద్భుతం చేశాడు దేవుడు. అయితే ఇది జరగడానికి గల కారణం ఏమిటంటే, ఫస్ట్ థింగ్, విధవరాల గురించి మనం ఆలోచిస్తే ఆమె చెప్తుంది, నా పాపము నాకు జ్ఞాపకం చేసి. అంటే తన స్థితిని ఒప్పుకుంటుంది. ఈ రాత్రి ఒక దైవజనుడిగా, ఒక అన్నయ్యగా నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేయాలంటే మన స్థితిని ఒప్పుకోవాలి. నిజమే కదా, ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితి నాకు ఎదురవడానికి గల కారణం ఏంటి? నా ఇంట్లో ఈ సమస్య రావడానికి గల కారణం ఏమిటి? ఎందుకు దేవుడు అనుమతిచ్చాడు ఈ శోధన? ఎందుకు అనుమతిచ్చాడు దేవుడు ఈ బాధ? కొంచెం ఈ విధంగా మైండ్ సెట్ ఆలోచింపచేస్తే వెంటనే మనకు అర్థమైపోతుంది. ఒక స్క్రీన్ మీద మన లైఫ్ అంతా ఒక్కసారి చూసినట్లుగా దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇది కారణం. ఇప్పుడు ఒక రోగం వచ్చింది, దీనికి కారణం ఏంటి? టెస్టులన్నీ చేస్తూ ఉంటారు, చెప్తారు ఆ టెస్ట్లో తేలుతుంది, తేలిన ఫలితార్థం ఇదే, ఎందుకు వచ్చింది ఇది చెప్తారు డాక్టర్స్. అలాగే ఈ ఇంట్లో ఈ విషాదానికి కారణం ఏంటంటే పాపం. నా పాపము నాకు జ్ఞాపకం చేసి అని మాట్లాడుతుంది. ఈ రాత్రి దైవజనుడిగా నా ప్రార్థన, నీ జీవితంలో ఏదైనా ఒక అద్భుత కార్యాన్ని ప్రభు మొదలు పెట్టాలంటే నీ స్థితి దేవుని దగ్గర నిజంగా పూర్తిగా పరిపూర్ణంగా ఒప్పుకోగలిగితే, నువ్వు పడిపోయిన స్థితి కావచ్చు, నువ్వు కోల్పోయిన స్థితి కావచ్చు, నీలో ఉన్న అతిక్రమ క్రియలు కావచ్చు, అది ఏదైనా సరే నిజ స్థితి ఉన్నది ఉన్నట్లుగా నువ్వు ఒప్పుకోగలిగితే, యేసు నామములో ఈ రాత్రే నీ జీవితంలో అద్భుతము జరుగునుగాక, యేసయ్య కృప చూపునుగాక. దైవజనుడు ఇలా అనుకోవచ్చు, అసలే కొడుకును పోగొట్టుకుని బాధలో ఉంది. ఇప్పుడు ఎవరింట్లోనైనా ఒక విషాదం ఎదురైంది, ఒకరు ఎవరో చనిపోయారు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మన లాంగ్వేజ్, మన భాష, మన విధానం, మన ఫీలింగ్స్, మన పరామర్శ ఎలా ఉంటుంది? బాధపడకమ్మా. వాళ్ళు బాధపడుస్తుంటే, వాళ్ళు ఏడుస్తుంటే మనం కూడా ఏడ్చి దగ్గరికి వెళ్ళి చేతుల నుంచి ఆదరించి ధైర్యపరిచి వస్తూ ఉంటాం. వాస్తవంగా ఈ ఎవ్వరు ఆ 90 ఏళ్ళ ముసలమ్మ చనిపోయినా ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆదరించి వస్తూ ఉంటాం. ఏలియా కూడా అమ్మ బాధపడొద్దమ్మా అని ఆదరించి వచ్చేయచ్చు. కానీ ఆయన అంటున్నాడు, నా నిజస్థితి నాకు తెలియచేసి, నా పాపము నాకు జ్ఞాపకము చేసి. నిజంగా ఏలియాలో ఈ విషయంలో మనం మెచ్చుకోవచ్చండి. పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి నీ నిజస్థితిని నీకు గుర్తు చేయనుగాక. యేసు నామములో మరలా అద్భుతము చేయుట కొరకే దేవుడు ద్వారములు తెరుచునుగాక. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో ఈ విధవరాలు గురించిన ఆ అనుభవాల గురించి దానికి అనుబంధంగా మాట్లాడుతున్నారు. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్ర. అక్కడ మాట చూడగలిగితే, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక మన పాపాలు క్షమించి దుర్నీతి నుండి కాపాడుతాడు. అంటే ఒప్పుకోగలిగిన స్థితి. ఆ పిల్లోడు ఇలా అయిపోవటానికి, లేదా ఆ పిల్లోడికి ఆ వ్యాధి రావడానికి, రోజు రోజుకి క్షీణించిపోవటానికి వెంటనే ఆ తల్లి చెప్తుందయ్యా, నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేసావని. మీ కుటుంబాల్లో కూడా ఏదైనా భయంకరమైన సంఘటన, ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఒకటే మీరు గుర్తు చేసుకోవాలి, ప్రభా దీనికి కారణం ఏంటి? నా స్థితిని నేను ఒప్పుకున్నాను అని ఆమె వలె దేవుని సందులో నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని పాదాల దగ్గర ప్రలాపించగలిగితే యేసయ్య కృప మీ బిడ్డల మీదకి దిగవచ్చునుగాక.
1000 తరాల వరకు దేవుడు కృపచూపునుగాక, ఆయన మన్నించి క్షమించునుగాక. ఒప్పుకోగలిగితే క్షమాపణ దేవుని పాదాల దగ్గర దొరుకుతుంది. నాకు ఒక అన్న తెలుసు, వారు ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. తరచుగా రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళటం, పిల్లలకి పాఠాలు చెప్పడం, అలాగే దైవ కార్యాల్లో ఏదైనా ఉంటే చక్కగా కొనసాగుతూ ఉండేవారు. ఆయనకి వివాహం అయింది, 2 పిల్లలు పుట్టారు. అయితే ఫస్ట్ పిల్లోడు అబ్బాయి, సెకండ్ టైం అమ్మాయి. ఈ పిల్లోడు ఎదుగుతూ ఉన్నాడు. ఈ కన్ను ఉంది కదా, మన కన్ను గుడిలో, ఈ కంటిలో లోపల బాగా ఆ పిల్లోడికి బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అది ఎంత మెడిసిన్ వాడినా, ఎన్ని విధాలుగా డాక్టర్ గారిని సంప్రదించినా, ఎంత ప్రయత్నం చేసినా మాత్రం క్యూర్ అయ్యేది కాదు. చివరికి ఒకరోజు వ్యక్తిగతంగా ఆయన ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు, ఎందుకన్నా అంత బాధపడిపోతారు, ఏం పర్లేదులే అని మేము అంటున్నాం. ఆయన అంటారు, లేదు తమ్ముడా, నేను నా కాలేజీ లైఫ్లో తిరిగిన తిరుగుడు, నేను చేసిన క్రియలు ఇదిగో నా పిల్లల మీద ప్రభావం చూపించింది. నేను ఆ ఫ్రెండ్ సర్కిల్, నాకున్న ఆ హ్యాబిట్స్, దేవునికి నచ్చని క్రియలు, ఇదిగో ఆ ప్రభావం ఈ పిల్లోడి మీద పడ్డది. ఈరోజు నేను అడుగుతున్నాను, చాలామంది తండ్రులు తల్లులు ఏమనుకుంటారంటే, మేము ఎలా ఉన్నా పర్వాలేదు, మా పిల్లలు బాగుండాలనుకుంటారు, కానీ మీరు చేసే క్రియల ప్రభావం మీ పిల్లల మీద పనిచేస్తుంది. ఆయన పశ్చాత్తాపంతో అడుగుతున్నాడు దేవుణ్ణి. ఈ రాత్రి ఈ విధవరాలు కూడా తన కుమారుడు బ్రతకడానికి గల కారణాలు మీకు చెప్తున్నాను. అందులో ఆమె క్రియలు ఎలా ఉన్నాయంటే, తమ పాపాన్ని ఒప్పుకుందామే. ఈ రాత్రి దేవుని దగ్గర నుంచి క్షమాపణ మనకు దొరుకునుగాక. ఇటువైపు జతపరచుము, ఓకే. ఇటువైపు ఎవరైనా హెడ్డింగ్ ఏలియా. ఎందుకు విధవరాలు కుమారుడు బ్రతికించడానికి గల కారణంలో ఏలియా పాత్ర ఎలా ఉంది, ఏలియా చేసిన క్రియలు ఎలా ఉన్నాయి చదువుదాం. మొదటి రాజుల పుస్తకం 17వ అధ్యాయం 19వ వాక్యం. అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి, నీ పిల్లోడు నాకు చేతికి ఇమ్మని చెప్పి, ఆమె కౌగిటిలో నుండి వాడిని తీసుకుని తానున్న పై అంతస్తులో గదిలోనికి వెళ్ళి తన మంచం మీద వాడిని పరుండబెట్టి. చాలండి, సందర్భాన్ని మనం చూడగలిగితే మొదటి అనుభవం ఏలియా చేసిన పాత్ర, ఏలియా చేసిన కార్యాల గురించి మనం ఆలోచిస్తే మొదటి మాట ఏలియా దాంట్లో మనం రాసుకోవాల్సింది ఏంటంటే, దైవజనుడున్న గదిలోనికి వెళ్ళి అనండి, అంతే. దైవజనుడున్న గదిలోనికి వెళ్ళాడు అంటే ఆ పిల్లోని ఎక్కడ తీసుకెళ్ళాడంటే దైవజనుడున్న గదిలోకి తీసుకొచ్చాడు. ఈ అద్భుత కార్యం జరగటానికి ఇటు సారెపతు క్రియలు చేసింది, అట్ ద సేమ్ టైం ఏలియా కూడా తన కార్యాలు మొదలుపెట్టాడు. ఎలా అనంటే దైవజనుడున్న గది, ఇది వెరీ ఇంపార్టెంట్. సేవకులు ఉండే ఆ లొకేషన్, ఆ ప్లేస్ చాలా ఉన్నతమైనది. దైవజనుడి గది, దేవుని సేవకుడు ఉండే ఆ చోటు, ఆ ప్లేస్. మాకు సేవ నేర్పిస్తున్నప్పుడు సేవకులు మాకేం చెప్పారంటే, ఒక ప్రసంగాన్ని మీరు సిద్ధపరచుకునేటప్పుడు లొకేషన్, ప్లేస్ చాలా ఇంపార్టెంట్. ఏకాంతంగా ఒక గదిలో కూర్చుని, ఇక డిస్టర్బెన్స్ ఏమి లేకుండా ప్రశాంతంగా దేవుని సంధిలో మీరు ఉండండి. అప్పుడు దేవుడిచ్చే గైడెన్స్, ఆలోచనలు చక్కగా ఒక సందేశంగా మీరు ఒక బుక్ మీద రాయండి. లొకేషన్ ఇంపార్టెంట్. దేవుడి దయ వల్ల ఈ పరిచర్యను ప్రేమించి దేవుడు సేవకులకి ఉండడానికి ఒక గదిని నియమించారు. అలాగే మరికొంతమంది విశ్వాసులు కూడా ప్రేమించి, అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా ఉండడానికి మా ఇంటి పైన గది కట్టామని, ఇలా దేవుడి దయ వల్ల 2 గృహాలు నాకు సేవకులకి ఒక ప్రత్యేకంగా ఉండడానికి ఒక 2 గదులు కట్టించారు.
ఇటువైపు వెళ్ళారనుకోండి, ఆ బైపాస్ జంక్షన్లోనే ఒక ఇల్లు ఉంది, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇటువైపు వెళ్ళారనుకోండి, అక్కడ ఒక హౌస్ కట్టి ప్రత్యేకంగా సేవకుల గది, అది దైవజనుడు ఉండే గది. ఎందుకయ్యా అని అంటే, దైవజనుడు ఉన్న గది ఎలా ఉంటుంది, ఏ అట్మాస్ఫియర్తో ఉంటుంది చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 12వ అధ్యాయం 7వ వాక్యం. అపోస్తల కార్యాల గ్రంథం 12:7. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. ప్రభుదూత అతని దగ్గరే నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ఎవరతడు? పీటర్. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించెను. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించెను. అది ఇంపార్టెంట్. అంటే దైవజనుడు ఉన్న గది ఒక ప్రసన్నతతో నింపబడి ఉంటుంది. ఎప్పుడు అక్కడ స్తుతి ధూపం వేస్తూ ఉంటారు, ఎప్పుడు అక్కడ పాటలు పాడుకుంటూ ఉంటారు, ఎప్పుడు అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు అక్కడ వాక్య ధ్యానం జరుగుతూనే ఉంటుంది. దైవజనుడు ఉన్న ఆ గదిలో వాక్యం చెప్తుంది, వెలుగు ప్రకాశించెను. అందుకే ఈ పిల్లోని బాగు చేయటానికి యేసు నామములో లేచినడు, యేసు నామములో టచ్ అనలేదు, దైవజనుడున్న గదిలోకి తీసుకొచ్చాడు ఆయన. అక్కడ ఒక వెలుగు, ఒక ప్రసన్నత. నేను సేవకు వచ్చిన తర్వాత చాలామంది సేవకుల యొక్క అడుగు జాడల్లో నడిపించబడటానికి కొన్ని ఆలోచనలు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. పర్టికులర్గా చెన్నై వెళ్ళినప్పుడు ఒక సేవకుల్ని కలవడానికని వెళ్ళాం. వెళితే దైవజనుడు ఉన్న గదిని గురించి మాట్లాడుతున్నాను. వెళితేనే మాకు అంతవరకు అప్పుడు యవనస్తులు, అప్పుడు ఇంకా సేవకు రాలేదన్నమాట. జస్ట్ సేవకులు యవనస్తుల మీటింగ్కి వెళ్ళి సేవకుల్ని కలవడానికి వెళ్ళామన్నమాట. ఆ పైన మందిరం పైన ఒక గది కట్టారన్నమాట. ఆ గదిలోనికి వెళితే చూడాలి, నాకు ఎంత అదోలాంటి ప్రసన్నత, ఆ అట్మాస్ఫియర్ వేరు. సో ఇంకా చెప్పుకోవాలంటే మోహన్ సి లాజరస్ గారని చెన్నైలో గొప్ప దైవజనులు ఉన్నారు. చాలా పెద్దది ఆయన మందిరం, చాలా పెద్ద చర్చ్ అది. తమిళ్లో ఆయన వాక్యం చెప్తూ ఉంటారు. ఎక్కువగా మీటింగ్స్కి, గుడారాల పండుగకు వస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలోనే మరొక దైవజనుడు ప్రభునందు నిద్రించారు. ఆయన కోయంబత్తూరులో గొప్ప సేవ చేశారు ఆయన. ఇలా గొప్ప గొప్ప సేవకులు ఎక్కువగా ఆ గదిలో దేవునితో గడపటం, వాక్య ధ్యానం, ప్రార్థన జీవితం, పాటలు. నేను పరంజ్యోతి స్కూల్ దగ్గర ఉండేటప్పుడు ఇక నా గదిలోని ఎక్కువగా పాటలు పాడుకుంటూ ఉండేవాడిని అన్నమాట. ఆ ప్రసన్నత వేరు. అందుకే అక్కడ దేవుడు చేసిన కార్యాల గురించి మాట్లాడుతున్నాను. ఈ రాత్రి దైవజనుడున్న గది, అది ప్రార్థనతో, వాక్యంతో నింపబడి ఒక వెలుగుతో నింపబడునుగాక. ప్రత్యేకంగా సేవ చేస్తున్న సేవకులు, మీరున్న గది ఎక్కువగా ప్రార్థనతో నింపబడాలి. దేవుడు సేవలో ఆయన కార్యాలు చేయటానికి వాక్యంతో నింపబడాలి, స్తుతి ఆరాధనతో నింపబడాలి. సో ఆ గది ఒక ప్రభావంతో నింపబడాలి. యేసయ్య అలాంటి వెలుగు ఈ పరిచర్యకు అనుగ్రహించునుగాక. ఓకే, ఇటువైపు విధవరాల దగ్గరికి వెళ్దాం. ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి. వెళ్దామా వద్దా? ఏమో మీరు వెళ్ళేటట్లేరు. వెళ్దామా వద్దా? ఇప్పుడు సార్ అయిపోతే వెళ్ళాలంటే సీదోను పట్టణం, అది ఎక్కడుంది అన్న, లొకేషన్ ఆన్ చేయని వెళ్దాం. అట్లా కాదు, బైబిల్లోంచి చూద్దాం కదా. రైట్. మొదటి రాజుల పుస్తకం 17వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూద్దాం. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకునిన ఈ విధవరాలు. చాలు.
రెండవది, ఇందులో విధవరాల యొక్క అనుభవాలు మనకి నేర్పిస్తున్నాడు దేవుడు. దైవ సేవకుణ్ణి చేర్చుకున్న స్త్రీ దైవ సేవకుణ్ణి చేర్చుకుంది. నిజమే, ఓకే. సేవకుల్ని చేర్చుకోవటం అనేది ఒక మంచి హ్యాబిట్. మన ఇంటికి దైవజనుడు వచ్చాడంటేనే ఇక్కడ కూర్చున్న మీలో కూడా చాలామంది ఇక చాలా ఆసక్తిగా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. దైవజనుణ్ణి ఆమె చేసిన క్రియల గురించి మాట్లాడుతున్నారు. చేర్చుకుంది, సేవకుల్ని చేర్చుకుంది ఆమె. నిజం, సేవకుల్ని చేర్చుకోవటం అనేది కూడా ఒక ఉన్నతమైన కార్యమే. మాకు ప్రారంభ పరిచర్యలో మందిరం లేని ఆ ప్రారంభ దినాలు, ఒక తల్లికి జస్ట్ పట్టా భూమి, ఒక చిన్న పట్టా భూమి ఉంది, అందులో చిన్న పాకేసి ఉంది. ఒకేలా అందులోకి ఎవరూ లేకపోతే తీసేసుకుంటారంటే ఆ టైంలో మేము ఇల్లు కోసం ఎదుగుతున్నాం. అయ్యా మీరు ఉండండి అని కొంతకాలానికి ఇచ్చారు. ఆ తర్వాత మరలా అద్దెంట్లోకి రావటం, ఆ తర్వాత సేవలో ఆ ఇంటికి వెళ్ళిన ఓనరు ఇల్లు రీమోడలింగ్ చేసుకోవటం, ఇల్లు ఖాళీ చేయవలసిన పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు నిజంగా మన మందిరానికి సంబంధించిన వాళ్ళు కాదనే చెప్పాలి. వాళ్ళు మన మందిరానికి వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైనా స్పెషల్ కూడికలు జరుగుతూ ఉంటే వస్తూ ఉండేవారు అంతే. ఏదైనా సభలు జరుగుతూ ఉంటే వస్తూ ఉండేవారు. కానీ ఆ సహోదరి నిజంగా ఇప్పుడు ఆమె మహిమలోకి వెళ్ళిపోయారు. కానీ ఆ మనసు ఆమెకి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. జస్ట్ మేము విజిటింగ్కి వెళ్తే ఆమె చెప్పారు, బ్రదర్ మీకు స్థలం దొరికేంత వరకు మా ఇంటి పైనే మీరు మందిరం వేసుకోండి, మా కింద మీరు ఉండండి అని ఆ పక్క పోర్షన్ ఏమో మాకు ఇచ్చారు, పైన ఏమో దేవుడికి ఇచ్చారు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? సో ఒక మాటలో చెప్పాలంటే అది ప్రారంభ పరిచర్య. ఆ టైంలో ఆ మనస్సులోనికి ఆ ప్రేరేపణ దేవుడు ఆమెకి ఇచ్చారు. నేను బైబిల్లో సారేపతు విధవరాలు ఉందని చదివాను, కానీ రియల్గా సేవలో మేము చూడగలిగాం. అప్పుడు చేర్చుకోవటం, సేవకుల్ని చేర్చుకోవటం. దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా ఈ మనసు ఉండాలి. మీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే సేవకుల్ని చేర్చుకోవటం. బైబిల్లో ఈ మాట చదువుదాం ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయం 38. లూకా సువార్త 10:38. మార్తా అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఓకే ఆయన ఒక గ్రామంలో ప్రవేశించి బేతనీ అనే గ్రామంలోకి వెళ్ళాడు. మార్తా అనే ఒక స్త్రీ ఏం చేసింది? ఆయనను తన ఇంట చేర్చుకున్నాను. ఓకే, మార్తా మరియా లాజరు ఆ ఫ్యామిలీలో యేసు ప్రభు ఎప్పుడు వెళ్ళిన ఆ గ్రామంలో ఆ ఇంటికి ఖచ్చితంగా విజిటింగ్ చేసేవాడు. ఆయన వాకబుల్ డిస్టెన్స్, యెరూషలేముకి సమీప గ్రామం అది. ఖచ్చితంగా ఆ ఇంటిని దర్శించకుండా ఆయన వెళ్ళేవాడు కాదు. అయితే మార్త అనే సహోదరి యేసయ్యని ఇంట చేర్చుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. మీలో కూడా చాలామంది సేవకులంటే ప్రాణం పెట్టే అంత ఆసక్తి కలిగిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. సేవకుల్ని మీరు చేర్చుకుని, ఇంకో మాటలో చెప్పాలంటే నేను ఒకసారి మీటింగ్స్కి వెళ్ళాను. డేవిడ్ నాన్నగారిని నా బైక్ ఎక్కించుకుని, తోడుగా ఎవరో లేరని ఆయన ఎక్కించుకుని మీటింగ్కి వెళ్ళాను. ఎక్కడ? కోటిపల్లి అవతల. 3 రోజుల సభలు అవి. ఒకరోజు నేను వెళ్ళాను. బాగా ఆ మీటింగ్ చూసుకుని మరలా ఆ పగలు కూడా వాక్యం చెప్పి రావాలి. అప్పుడు అక్కడ దగ్గరలోనే ఒక 10 కిలోమీటర్ల దూరంలో దేవుని బిడలు, మన సంఘానికి సంబంధించిన బిడలు ఉద్యోగ రీత్యా ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఉంటుందే అద్దిల్లి. ఉద్యోగం కొరకే ఆ ప్రాంతానికి వెళితే, అన్న నేను ఇక్కడికి వచ్చాను, మీటింగ్కి వచ్చాను, మరలా నేను రేవు దాటి రావటానికి ఇప్పుడు పంట ఉండదు, కాబట్టి మరలా నేను ఇలా ఈ ఆనం, ద్రాక్షారామం ఇదంతా తిరిగి రావాలంటే కష్టం కదా, ఈ రాత్రి జస్ట్ ఇక్కడ స్టే చేసి మార్నింగే మళ్ళీ మీటింగ్ చూసుకుని నేను వెళ్ళిపోతానని అంటే, అన్న రండి అన్న అని పిలిచారు. వాళ్ళు వెళ్ళాం.
నాన్నగారు నేను, డేవిడ్ గారు నాన్నగారు నేను ఎక్కువగా మీటింగ్స్కి తీసుకెళ్తూ ఉండేవాడిని మాట తోడుగా ఆయన. సరే వాళ్ళు ఉన్నదే చిన్న ఒక 2 రూములు ఉన్నాయి, ఒక హాలు. వాళ్ళు ఎంత ఆసక్తి సేవకుల మీద చూపించారంటే చెప్తున్నాను. వాళ్ళు ఉన్న మంచం మాకు ఇచ్చేశారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళేమో చాపేసుకునేమో ఆ పక్కనే హాల్లో పడుకున్నారు, పిల్లలతో ఉన్నారు. వాళ్ళున్న మంచమేమో మాకు ఇచ్చేశారు. నేనంటే నాన్నగారితో, నాన్నగారు మీరు పెద్ద అయిన తండ్రితో సమానం, మీరు అయ్యో పాష గారి పక్కన పడుకోకూడదని అంటాడు ఆయన. అయ్యో నేను దేవుణ్ణి కాదు కదా నాన్నగారు, తండ్రి గారికి కుదరదండి బాబు, సేవకుడిలాగే చూడాలి. సో నాకు అవి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. నిజమే కదా, చాలామంది చేర్చుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రభు వాక్యం చెప్తుంది, నా నామం పెట్ట గిన్నెడు చల్లనిస్తే దాని ఫలాన్ని పోగొట్టుకోరు. ఇప్పటికే ఈ పరిచర్యలో ఎంతోమందిని మీరు విశ్వాసులుగా సేవకుల్ని చేర్చుకుంటూ ఉన్నారు, హృదయపూర్వకంగా మీరు చేర్చుకుంటూ ఉన్నారు. బ్రాంచ్ చర్చ్లో కూడా చాలామంది సేవకుల్ని పంపిస్తున్నప్పుడు వాళ్ళు హృదయపూర్వకంగా చేర్చుకుని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి సేవకుని ఎంతో గౌరవిస్తున్న బిడ్డలు ఉన్నారు. ఆ ప్రతిఫలం యేసు నామములో మీరు అనుభవించుదురుగాక. ఇటువైపుకి వచ్చేసేయండి. ఎవరైనా ఏలియా చేసిన కార్యాన్ని గురించి చూడగలిగితే చూద్దాం. రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 20వ వాక్యాన్ని కంటిన్యూస్. ఈ విధవరాలు కుమారుని చంపునంతగా ఆమె మీదకు కీడి రాజేసితివా యెహోవాకు మొర్రపెట్టి. ఈ సందర్భాన్ని మనం కొంచెం ఆలోచిస్తే కీడు తొలగించమని కోరాడు. ఒక దైవజనుడి యొక్క డ్యూటీ ఏంటయ్యా అనంటే, ఒక విశ్వాసిగా నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయి. సేవకులుగా మా డ్యూటీ ఏంటంటే ఏ విశ్వాసుల కుటుంబం మీదకి కీడు రాకూడదు. ఆమెను చెప్పండి ఒకసారి. ఒకవేళ ఆ ఇంటి మీద ఏ కీడైనా ఒకవేళ ఏలుబడి చేస్తున్నా, ఏ చీకటైనా ఏలుబడి చేస్తున్నా ప్రార్థనలో పోరాడి జయించగలగాలి. ఆమేనని చెప్పండి. ప్రతి విశ్వాసి పేరు ఉదయకాలం స్తోత్ర ప్రార్థనలో అక్కోళ్ళు, అలాగే అన్నోళ్ళు, సేవకులు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం పేరు చెప్పి, ప్రభా పలానా వాళ్ళ కుటుంబాన్ని మీరు కాపాడినందుకు స్తోత్రమయ్యా. ప్రతి ఇంటి పేరును వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని, ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఉదయకాలమే నువ్వు ఇంకా నిద్ర మేలుకొనక ముందే నీ పేరు చెప్పి సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ ఇంటి మీదకి కీడు రాకూడదు. ఇది దైవజనుడు చేసే ఒక గొప్ప ప్రార్థన. ఆ దైవజనుడు అంటాడు, కీడు తొలగించు ప్రభువా, కీడు రాకూడదు. ఈరోజు దైవజనుడిగా నేను ఆశిస్తున్నాను, మీ ఇంటి మీదకి ఏ కీడు దరికి చేరకుండా యేసయ్య భద్రత అనుగ్రహించునుగాక. బైబిల్ ఈ విధంగా రాయబడి ఉంది, యెహోవాయందు భయభక్తులు కలిగిన వాళ్ళ చుట్టూ దేవుని దూతలు కావలి ఉండి వాళ్ళని కాపాడతాయట. ఏ కీడు దరికి చేరకుండా. అంటే కీడు ఆపద ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. నేను ఒక 2 రోజుల క్రితమే ఈ ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేసే ముందే ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. ఆపరేషన్ చేయించుకున్నారు, పలకరిద్దామని వెళ్తే ఆ తమ్ముడు నేను అడిగాను, అసలు ఏమైంది తమ్ముడు, అమ్మకి ఎందుకు ఏం ఆపరేషన్ జరిగింది? చూస్తే కాలంతా బ్లడ్ అయిపోయి ఉంది. ఆల్రెడీ కట్టేసి ఉన్నారు, కానీ కాలంతా బ్లడ్ ఉంది. ఏమైంది తమ్ముడా అని ఆ తమ్ముడు చెప్తున్నాడు, ఏదో అన్న ఒక చిన్న పురుగు లాంటిది ఏదో పాకిందంట. ఒక 2 రోజుల్లో తేడా వచ్చేసింది అమ్మకి. ఇప్పుడు ఈ కాలు ఉంటుంది కదా మనకి, ఈ కాలు దగ్గర ఆ కండ, ఈ పనసకాయని 2 ముక్కలు చెక్కినట్లుగా ఆ కాలుని 2గా చెక్కేశారు, సగం తీసేశారు, ఇంకొక సగమే ఉంది. రోజు డ్రెస్సింగ్ చేస్తూ ఉన్నారు. చూసినప్పుడు ఎంత బాధ అంటే, ఆ తల్లి నడవలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, అదంతా అదో రకంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. నా మనసులోకి వచ్చిన ఆలోచన ఏంటంటే, ప్రభా ఏ ఇంటి మీద కీడు రాకూడదయ్యా. ఒక ఆపద, ఒక రోగం, ఒక సమస్య
లేకపోతే ఓ భయంకరమైన యాక్సిడెంట్, ఏదో ఒక కీడు, శత్రువైన సాతాను కుటుంబాల మీద కీడు తీసుకురావాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సేవకుని ప్రార్థన, కీడు రాకుండా తప్పించు. చదువుదామా ఈ మాట, దినవృత్తాంతాల మొదటి పుస్తకం 4వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఎబ్బేజు అనే ఒక సహోదరుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి ఏమని అంటున్నాడు? ఆయన ప్రార్థన ఎలా ఉందో చూడండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నీవు నన్ను ఆశీర్వదించాలయ్యా, నా సరిహద్దును విశాలపరిచి, నా సరిహద్దులు విశాలపరచాలయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా నీ చెయ్యి ఎప్పుడు నాకు తోడుగా ఉండాలయ్యా. నాకు కీడు రాకుండా అంత మాత్రమే కాదయ్యా, నాకు మాత్రం కీడు రాకూడదయ్యా, కీడు రాకుండా తప్పించు అని ప్రార్థన చేయగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఏ కీడు దరికి రాకూడదు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. ప్రతి సేవకుడు మనకు అప్పగించబడిన విశ్వాసుల ప్రాణాల కొరకు ఒక బ్రాంచ్ చర్చ్ అనుకుంటా, ఒక 2 రోజుల్లో ఇక ఇల్లు ఓపెనింగ్, 2 days ఇక హౌస్ డెడికేషన్. చాలా వాళ్ళు కష్టపడి రెక్కలు ముక్కలుగా చేసుకుని ఇల్లు కట్టుకున్నారు. ఇక 2 రోజుల్లోనే మేబీ 2-3 రోజులు ఇల్లు ఓపెనింగ్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా 2 రోజులు టైం ఉంది అంతే. అన్ని ఏర్పాట్లు చేసుకుని చుట్టాల బంధువులు అందరూ పిలుచుకున్నారు అంతే. కీడంటే చెప్తున్నాను, వాళ్ళ భర్త గారి యొక్క చెల్లెలు భర్త, అక్కగారి భర్త ఈ మిషన్ కోత కోసే మిషన్లకు సంబంధించిన దాంట్లో ఏదో పనిచేస్తాడు ఆయన. ఆ మిషన్లోకి చెయ్యి వెళ్ళిపోయి వేలు కట్ అయిపోయింది. పరిస్థితి ఎలా ఉందంటే నిజంగా ఆ టైంలో దేవుడు ఎలా తప్పించాడు ఆశ్చర్యం అన్నమాట. చెయ్యి వెళ్ళిపోవాలి, మొత్తం కట్ అయిపోవాలి. 2 రోజుల్లో హౌస్ డెడికేషన్, జస్ట్ వేలు మాత్రమే కట్ అయింది. దేవుడు ఆ ఇల్లు ఓపెనింగ్ జరిగించాడు, ఆ కీడంతా ఆ కుటుంబం మీద నుంచి తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో దైవజనుని ప్రార్థన, విశ్వాసుల ఈ కుటుంబం మీదకి ఏ కీడు రాకూడదు. ఏలియా చేసిన ప్రార్థన ఇలా ఉంది. రైట్, ఇక విధవరాల దగ్గరికి వచ్చేద్దాం. 3వ పాయింట్లోకి, ఇటువైపు రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 24వ వాక్యం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావని, నీవు పలుకుచున్న మాట యెహోవా నిజంగానే స్థిరపరిచాడు. నువ్వు పలుకుచున్న యెహోవా మాట నిజమని ఎందుచేత నేను తెలుసుకున్నాను. అంటే ఆమె చెప్తున్న మాట వన్స్ అగైన్ నేను చదువుతాను చూడండి. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజం అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో 3వది ఏంటంటే, సేవకుని గురించి సాక్ష్యం ఇచ్చిన స్త్రీ దైవజనుడి గురించి ఒక సాక్ష్యం పలుకుతుంది. నిజంగా నువ్వు పలుకుతున్న మాటలు ఉన్నాయి కదయ్యా, అది నిజంగా అది నిజమే. నువ్వు చెప్పే ప్రతి మాట నిజమే అయ్యా. దైవజనుడా, నువ్వు పలుకుతున్న మాట నిజం. ఇప్పుడే నేను తెలుసుకున్నాను, ఇందు నిమిత్తమే నేను తెలుసుకున్నాను. ఈ రాత్రి నా ఆశ ఏమిటంటే, వాగ్దాన కూడికలో అనేకులు పాల్గొంటూ ఉంటారు. సేవకుని నోట వచ్చే ఆ వాగ్దానం, ఆ ప్రామిస్ ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, ఈ మాట నా పట్లను అవును ఆమెన్ అన్నందుకు స్తోత్రమయ్యా అనాలి. ఆదివారం వర్తమానం మీరు వింటారా? ఆ మాటల సారాంశం, ఇది నా కొరకే దేవుడు నాతో మాట్లాడాడు అని. ఆ వారము ఆ రోజు దేవుడు నీతో ఏ మాటలైతే తెలియజేశాడో అది డెఫినెట్లుగా ఇది నిజం, ఇది చేస్తాడు, ఇది జరుగుతుంది అని నువ్వు విశ్వసించాలి. అంత మాత్రమే కదా, దైవజనుడు కూడా ఒక చక్కని సాక్ష్యాన్ని, ఏ ప్రాంతంలో సేవ చేస్తున్నారో ఆ ప్రాంతంలో ఒక మంచి సాక్ష్యాన్ని
విశ్వాసుల దగ్గర నుంచి ఒక సాక్ష్యాన్ని సేవకుడు పొంది ఉండాలి. చూద్దాం, ఈ మాటకు అనుబంధంగా ఒక మాట చదివిస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 9వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం. సమూయేలు మొదటి పుస్తకం 9వ అధ్యాయం 6వ వాక్యం. వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్తాడో ఆ మాట నెరవేరు. అది ఖచ్చితంగా జరుగుతుంది. అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఏ మాట చెప్తాడో అది నిశ్చయముగా జరుగునుగాక. మీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. బహుతరాలకి సంతోషకారకులుగా మార్చబడుదురుగాక. యేసు నామములో ఆరోగ్యము కలుగునుగాక. మీ కన్నిటిని దేవుడు నాట్యముగా మార్చునుగాక. దైవజనుడు ఏ మాట చెప్తాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. సో దైవజనుడి గురించి ఆమె అద్భుత సాక్ష్యం చెప్తుంది. దైవజనుడు చెప్పే మాట నిజం. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను. డిసెంబర్ 31వ తారీఖు ఒక ప్రామిస్ దేవుడు మన పరిచర్యకి ఇస్తాడు. అది డిసెంబర్ 31వ తారీఖున ఆ ప్రామిస్ మనం తీసుకుని ప్రార్థన చేసుకుంటాం. ఈ రెండింగ్కి వచ్చినప్పటికీ ప్రతి వారి నోట ఆ సంవత్సరం ఏ వాగ్దానం అయితే ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం వాగ్దానం అద్భుతాలు. లాస్ట్ ఇయర్ వాగ్దానం ఏంటి? 2024. ఓ సంవత్సరం వెనక్కి వెళ్ళాలండి, గడియారం కుదరదండి. 2024 ఏంటి? జనములు నీ వెలుగునకు వస్తారు ఖచ్చితంగా. ఆ సంవత్సరం దేవుడు మహాకృప 40 మందికి బాప్తిస్మాలు ఇచ్చే కృప. మీకు సంతోషం లేదా? ఆనందం లేదా? మా అకౌంట్లో 40 కొత్త ఆత్మలు జాయిన్ అయ్యాయి. దేవుడికి స్తోత్రం. పరలోకం ఆ ఆశీర్వాదం. ఒక్క ఆత్మ విలువ 1 crore. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు జాన్ వెస్లీ అన్న అకౌంట్లో పరలోక రాజ్యంలో ఒక్కోటి ఇవ్వండి అన్నయ్య అని అడగండి. ఒక్క ఆత్మ విలువ నాకు తెలుసు. అందుకే ఒక్కరిని కూడా పోగొట్టుకోకూడదు. అందరిని దేవుని ఎదుట సమకూర్చాలి మనం. దైవజనుడు చెప్పినట్లుగా జరుగుతుంది. ఈ సంవత్సరం మరి అద్భుతాలు చేస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. అది దేవుని మాట, దైవజనుడి నోట మనకిచ్చాడు. తప్పకుండా చేస్తాడు. అందుకే ఈ శీర్షికగా ఈ విధంగా నేను ఎలీషాలు చేసిన అద్భుతాల గురించి స్టడీ చేస్తున్నాను. విశ్వాసంతోనే నేను పలుకుతున్నాను. దైవజనుడు చెప్పిన ప్రతి మాట నిశ్చయముగా మీ కుటుంబంలో జరుగునుగాక. యేసు నామములో కృప కలుగునుగాక. రైట్, చివరికి వచ్చేద్దాం ఇటువైపు. ఎవరేమే? ఏలియా. రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 21వ వచనం. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పార చంచుకుని, యెహోవా నా దేవా నా మొర ఆలకించు. ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా. చాలు. బ్రతికించమని ప్రార్థన అనండి. మాట్లాడలేదు. బ్రతికించమని ప్రార్థన. వాళ్ళ కొడుకు బ్రతకాలని, ఆ విధవరాలి కొడుకు బ్రతకాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏలియా. నిజమే, ఒక ఆత్మీయ సేవకులు ఎప్పుడు కూడా ఎంత క్లిష్టమైన హాస్పిటల్లో లాస్ట్ స్టేజ్ మాట ఇంక అది. ఆ టైంలో కూడా సేవకుల నోటి వచ్చే ప్రార్థన అంటే, ప్రభువా నీ చిత్తమైతే ఒక్కసారి దయ చూపించు ప్రభువా, ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభువా, ఆ మనిషి బాప్తిసం పొందకుండా చనిపోకూడదు ప్రభువా, ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభువా. ఇదే ప్రార్థన సేవకుడిది. వై జంక్షన్ ఉంది కదా, పేరూరు వై జంక్షన్. ఓ సహోదరుడు వాళ్ళ పాస్టర్ గారికి భయంకరంగా, ఓ మాటలో చెప్పాలంటే వ్యతిరేకంగా ప్రవర్తించి సంఘంలో కొంతమందిని డైవర్ట్ చేసేసి, మైండ్ సెట్ అసలు సేవకుడి మీద లేకుండా పూర్తిగా డైవర్ట్ చేసేసాడు.
విరోధంగా వేరే విధంగా ఆయన ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. కరెక్ట్గా వై జంక్షన్ దాటి ఆయన బైక్ వేసుకుని వెళ్తున్నాడు. కరెక్ట్గా వై జంక్షన్ దాటి, అప్పట్లో అంత డెవలప్మెంట్ కాదు, ఒక 10 ఏళ్ల క్రితం అంత డెవలప్ అవ్వలేదు అది. ఇప్పుడు వై జంక్షన్ ఏదో అమలాపురం మీద అర్థం కావట్లేదు, అంత డెవలప్ అయిపోయింది. సరిగ్గా వెళ్తూ ఉంటుంటే ఒక ఆటో వాడు వచ్చి కొట్టాడు. ఆ యాక్సిడెంట్కి ఆయనకి కాలు ఇరిగిపోయింది. సేవకుని విరోధంగా మాట్లాడి ఇలా ప్రవర్తించిన వ్యక్తికి కాలు ఇరిగిపోయింది. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఎవరు లేరు, అందుబాటులోకి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎవరికి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్లో ఉంది. అదే సమయానికి వాళ్ళ దైవజనుడు అదే దారి గుండా వెళ్తున్నాడు. చూసి ఆయనే స్వయంగా యాక్సిడెంట్లో పడున్న వ్యక్తిని లేవనెత్తి తన కారులో ఎక్కించుకుని శ్రీనిధి హాస్పిటల్, అదే హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసి, ఆ టైంలో నిజంగా బ్లడ్ ఆగట్లేదు, చచ్చిపోయే పరిస్థితి మాట. ఆ టైంలో పాస్టర్ గారే స్వయంగా బ్లడ్ ఇచ్చి, నిజంగా ఆ సిచ్యువేషన్ అంతా ఒకసారి స్క్రీన్ మీద అలా చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ సిచ్యువేషన్ జరిగిందంతా గుర్తు చేసుకుంటే నిజంగా ఆ పాస్టర్ గారికి ఎంత మనసు ఇచ్చాడు దేవుడు. అంటే ఎంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిత్వం ఆ ప్రాణాపాయాల్లో వెళ్ళరు ఎవరు. కానీ ఆయన వెళ్ళి కారులో ఎక్కించుకుని హాస్పిటల్లో జాయిన్ చేసి అర్జెంటుగా ఆయన ఫోన్ నుంచి సంఘస్థులకు 20-30 మందికి ఫోన్ చేసి గబగబా వచ్చేసి ఆపరేషన్కి అన్నీ రెడీ చేసి ఆయనే బ్లడ్ ఇచ్చి ఆ సమయంలో అనేకుల ద్వారా, సంఘం ద్వారా డబ్బులు సమకూర్చి, నిజంగా ఆ దైవజనుడి యొక్క ప్రేమ, ఆ దైవజనుడు చూపిన ఆప్యాయత, నేనంటాను నిజంగా సంఘంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా దైవజనుడికి ముందు బాధపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సేవకుడేనండి. చూడండి, రాత్రంతా హాస్పిటల్లో ఉంటారు, ప్రాణాపాయ స్థితి, దైవజనుడు కూడా అక్కడే ఉండే పరిస్థితులు. ఎవరింట్లోనే ఏదైనా ఆపద వచ్చింది, సేవకుడు అక్కడ ఉండే పరిస్థితులు. అంటే సేవకులు చూపుతున్న ఆ ఆప్యాయత, ఆ కష్ట సమయంలో ఆదుకునే పరిస్థితి. ఏలియా ఇక్కడ సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, కుమారుడిని బ్రతికించి ఒక్కగాను కొడుకయ్యా, మరలా ప్రాణం అతనిలోకి రావాలి, మరలా జీవం, ఎండిపోయిన ఎముకలకు జీవం వచ్చినట్లుగా ఈ అద్భుతం జరగాలయ్యా. ఒక సేవకునిగా నేను ఆశపడతా ఉన్నాను, సంఘంలో పరిశుద్ధాత్ముడు ఈ కార్యాలు జరిగించునుగాక, అద్భుత కార్యాలు దేవుడు మొదలుపెట్టునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. సారెపతు విధవరాలి యొక్క కుమారుడు బ్రతికించిన ఆ అద్భుతం ఏలియా ఎందుకు చేయగలిగాడు అంటే, ఇటు సారెపతు విధవరాలు చేసిన కార్యాలు, ఏలియా చేసిన కార్యాలు రెండిటికి సంభాషించుకుంటా, ఇటు సేవకుడు చేయవలసిన క్రియలు ఉన్నాయి, ఒక విశ్వాసిగా నువ్వు చేయవలసిన క్రియలు ఉన్నాయి. అలా చేస్తేనే ఇలాంటి అద్భుతాలు నీ ఇంట్లో జరుగుతాయి. మరణ వార్త వినకుండగా, మరణము, యేసయ్య వాక్యం ఇలా రాయబడింది, ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేస్తాడు అన్నట్లుగా, మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నట్లుగా, లాజరు చనిపోయి అప్పటికే 3 రోజులు అయిపోతుండగా లాజరు తిరిగి లే అని పిలిచిన వెంటనే ఆ అద్భుత కార్యం ప్రభు చేసినట్లుగా ఈ చివరి దినాల్లో పరిచర్య ద్వారా ఇలాంటి అద్భుతాలు యేసయ్య ప్రారంభించునుగాక. తాడేపల్లిగూడెం దగ్గర ముదునూరుపాడు అనే ఒక ప్రాంతం ఉంది. నేను విశ్వాసిగా ఉండేటప్పుడు ఆ ఊరు గురించి ఒక ఫేమస్ ఏమిటంటే, అక్కడ ఒక దైవజనుడు ఉన్నారు, ఇప్పుడు లేరు, మహిమలోకి వెళ్ళిపోయారు. ఎవరైనా ఆయన పిలవాలంటే ఏమని పిలుస్తూ ఉండేవారంటే, ఊరు పేరుతో చెప్పేవారు. ఎవరైనా పిలవాలంటే ఇంటి పేరుతో పిలుస్తారు, కానీ ఆయన పిలవాలంటే ముదునూరుపాడు జానయ్య గారు అని పిలిచేవారు. అక్కడ సేవ గురించి, సేవలో జరిగిన ఒక అద్భుతం నేను విన్నాను. ఏంటంటే, విజిటింగ్ వెళ్ళాడంట ఆయన. విజిటింగ్ వెళ్తే చనిపోయిన శవం దగ్గర వేడుస్తున్నారంట అందరూ.
ప్రారంభ సేవలో ఆయన అక్కడే మోకాళ్ళేసి, ప్రభా లాజరు చనిపోయి 3 రోజులు అయిపోయినప్పుడు నువ్వు తిరిగి బ్రతికించావు కదా, నేను ఈ సేవ ప్రారంభంలో ఉన్నాను, ఈ అద్భుతం నీవు చేయాలి, యేసు నామములో చనిపోయిన లాజర్ని బ్రతికించినట్లుగా ఈ వ్యక్తిలోకి జీవం వచ్చును గాక అని ప్రార్థన చేశాడంట. చనిపోయినోడు లేచి కూర్చున్నాడు. కొట్టండి చెప్పండి. చనిపోయినట్టు ఎప్పుడైతే లేచి కూర్చున్నాడో ఆ ప్రాంతంలోనే సేవ అద్భుతంగా విస్తరించింది. నేను అంటాను, ఇప్పుడు ఏలీయా సేవ ఆ ఊర్లో చనిపోయిన విధవరాలు కొడుకుని బ్రతికిస్తే, ఒక చిన్న జ్వరం తగ్గితేనే సాక్ష్యం చెప్తాం కదా, ఒక ప్రాణాపాయం తప్పితేనే 10 మందికి చెప్తాం కదా, అసలు చనిపోయినడే బ్రతికాడంటే అసలు ఆయన సేవ ఎంత అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ సంవత్సరం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆయన అద్భుతమైన కార్యాలు ఈ పరిచయలో జరిగించును గాక, మరణపు అంచులోకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా ఆయన లేవనెత్తును గాక, ఆయన నామమునకే మహిమ కలుగును గాక. ఆయన ఒక్కడే చేయగలడు. అలాంటి కార్యాల కొరకు ఎదురు చూద్దాం. యేసు నామములో ఈ మాటలు మనలో ముద్రించునుగాక. గ్రామాల్లో సేవ చేస్తున్న సేవకులు ఆ ప్రాంతాల్లో అద్భుత కార్యాల ద్వారా సేవను దేవుడు విస్తరింప చేయునుగాక. అందరూ అలాగే లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం.